నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఈరోజు నేనైతే వనస్థలిపురం దగ్గర ఉన్న రైతు బజార్ పక్కనే మనకైతే ఆక్వా మెరైన్ స్పోర్ట్స్ హబ్ అయితే ఉందన్నమాట. మరి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్తో పాటు స్నూకర్స్, అదేవిధంగా గన్ షాట్, ప్లే స్టేషన్ మరియు ఇంకా ఇలాంటివి ఎన్నో అడ్వెంచరస్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ కోసం మనం ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా చూద్దాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సో సార్, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది ఈ ఆక్వా మెరైన్ స్పోర్ట్స్ హబ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి? మెయిన్ గా హెల్త్ గురించి అండి. ఓకే, డాక్టర్స్ సజెషన్ చేసినారు. ఒకసారి ఇందులో ఒకసారి అలవాటు అయిన తర్వాత దీంట్లో హెల్త్ గురించి మాకు తెలుస్తుంది. అసలు స్విమ్మింగ్ చేయడం వల్ల మన హెల్త్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనందరూ మనకు తెలిసిన తర్వాత మళ్ళీ విడిచి వెళ్ళదు. కాబట్టి ఫస్ట్ ఎంట్రన్స్ మెయిన్ ఇంపార్టెంట్. అందుకే అంటే హెల్త్ వెళ్తాను. హెల్త్ గురించి బాగా ఆలోచన చేసి దానిలో మనసు పెట్టి ఆలోచన చేసి మనం హెల్త్ గురించి బాగా ఆలోచించి స్విమ్మింగ్ చేయడంతో పాటు అన్ని గేమ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దిస్ ఇస్ ఫర్ మెయిన్ హ్యాపీ అవర్స్, టైం మంచి ఈజీగా హ్యాపీగా స్పెండ్ చేయడానికి కారణం స్నూకర్స్. ఓకే, నెక్స్ట్ అదర్ గేమ్స్ అంటే చిన్న పిల్లలు ఈ రోజులో చాలా ముందు మాకు గన్ షూట్ అనేది బాగా కావాలనుకుంటే గన్ షూట్ అండి. ఇది గన్ షూట్ ఇక్కడ ఇది గన్ షూట్ అండి, షూటింగ్. ఇది ఆర్చరీ గేమ్ అండి. లైక్ చిన్న పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటది కదా ఈ గేమ్. చిన్న పిల్లలు గన్ షూట్ గానీ ఆర్చరీ గానీ ఇవన్నీ చిన్న పిల్లల గురించి కాబట్టి అవన్నీ బాగా ఆలోచించి ఇవన్నీ ప్రొవైడ్ చేసాం. ఓకే, ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన బాయ్స్ కిడ్స్ అందరూ అందులో ఉండేసరికి వాళ్ళు షై ఫీల్ అవుతారు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి వాళ్ళు వెళ్ళలేకపోతారు. ఇప్పుడు నాకు కూడా వాటర్ అంటే భయం. అంటే నో ఎంట్రీ, నైలాన్ డ్రెస్ ఉండాలి ఖచ్చితంగా. అదేవిధంగా చూసుకోవచ్చు స్నూకర్ బిల్డర్స్, అదేవిధంగా గన్ షాట్, ప్లే స్టేషన్ గేమ్స్, ఆర్చరీ, విఆర్ గేమ్స్, ఎలక్ట్రికల్ ఫుల్ బాడీ మసాజ్ పెద్దవాళ్ళకి లేండి. సో ఇక్కడ ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము వెళ్ళి ఎలా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ఏంటని. హలో అండి, సో ఎప్పటి నుంచి వస్తున్నారు? మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు బాయ్స్ అన్నమాట. 1 is 8 years అండ్ ఇంకొక బాబు 5 years బాబుని జాయిన్ చేసాము. ఇక్కడ ఇంకా మిగతావి కూడా ఉంటాయి కదా, లైక్ ఆర్చరీ కానివ్వండి, విఆర్, అవన్నీ కూడా నేర్పిస్తున్నారేమో? ఓన్లీ స్విమ్మింగ్ అవి కూడా నేర్పిస్తున్నారు. దే హావ్ స్టార్టెడ్ యెట్ 1 week అవుతుందేమో స్టార్ట్ చేసి. ఇక్కడ మాత్రం అలాంటి ఇన్కన్వీనియన్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఫీమేల్స్ కి, అదే విధంగా అంటే ఫీమేల్స్ అంటే మళ్ళీ అబ్బాయిలు వస్తారు, చిన్న చిన్న పిల్లలు అబ్బాయిలు వస్తారు, అలా ఏమీ లేదు. ఇక్కడికి రావాలి అనుకుంటే ఈ పూల్లో మాత్రం ఓన్లీ లేడీస్, అదే విధంగా చిన్న పిల్లలు, అమ్మాయిలు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారనమాట. అదే విధంగా మనకి పైనుంచి స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి. సో దీని వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? జస్ట్ 15 days. 15 days. సో మీ మన్మరాలు ఏమంటుంది? తాతయ్య బాగుంది అని చెప్తుందా? ఏం చెప్తుంది ఇంటికి వచ్చినాక? ఓకే, బాగానే ఉందండి. బాగానే ఉందని చెప్తుందా? సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా చూస్తూ? వాతావరణం బాగుంది. ఓకే, మరి క్లీన్లీనెస్ ఎట్లా ఉంది? కొన్ని ప్లేసెస్ లలో మెయింటైన్ చేయరు, ఇక్కడ అన్ని మెయింటైన్ చేస్తున్నారు కదా. బాగానే ఉంది. స్విమ్మింగ్ బాగుంది. ఇక్కడ కిడ్స్ పూల్ ఒకటి ఉంది. ఎవ్రీడే అంటే వీళ్ళు మంత్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే కాకుండా ఎవ్రీడే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సమ్మర్ లో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో వీళ్ళైతే మెయింటైన్ చేయడం మాత్రం చాలా బాగుంది. సో పేరెంట్స్ దగ్గర నుంచి కూడా క్లారిఫికేషన్ వచ్చింది కదా, మరి ఇంకెందుకు వెయిట్ చేస్తారు? కమ్ టు ఆక్వా మెరైన్.